వెల్కమ్ టు జ్యోతి మిస్స యూట్యూబ్ ఛానల్. ఈరోజు జ్యోతి మిస్స యూట్యూబ్ ఛానల్లో సన్న సేమియాలతో పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు సన్నగా ఉండేటటువంటి సేమియా, అలాగే పాలు, ఈ పాయసంలోకి కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్, గుమ్మడికాయ విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, జీడిపప్పు, బాదం, చిరోంజి సీడ్స్ అంటారండి, వీటిని సారె పలుకులు అని అంటారండి. వీటన్నిటిని ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా పంచదార, కొంచెం యాలకుల పొడి, వీటన్నిటిని ఫ్రై చేసుకోవడానికి తగినంత నెయ్యి. ఇప్పుడు సేమియా పాయసం తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని పాలని పోసుకోవాలి. ఇక్కడ పాలు మరిగేలోపు సేమియాని ఫ్రై చేసుకుందాం. ఇంకొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తుంచుకోవాలండి సేమియాని. ఈ సేమియాని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. పాలు ఈ విధంగా మరిగేటప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్నటువంటి సేమియాని వేసుకుందాం. ఈ సేమియాకి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. చిక్కటి పాలే తీసుకోవాలి, పాలతోనే సేమియా చేసుకోవాలి. ఈ పాయసం తయారు చేసుకునేటప్పుడు పాలల్లో ఎక్కువ శాతం నీళ్లు ఉండకూడదండి. వాటర్ అంతా తగ్గి పాలు చిక్కగా అయ్యేంత వరకు మనం ఉంచుకుంటాం కదా, అదే వాటర్ వేయకుండా ఓన్లీ చిక్కటి పాలతోనే చేసుకున్నట్లయితే 5 మినిట్స్లో మనకు సేమియా రెడీ అవుతుంది. ఈ పాలల్లో సేమియా బాగా ఉడికేలోపు మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇదే కడాయిలో మరికొంచెం నెయ్యి వేసుకొని ముందుగానే వాటర్లో నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు, నానబెట్టుకున్నటువంటి బాదంని ఈ విధంగా కట్ చేశానండి. బాదం, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, అలాగే గుమ్మడి గింజలు, సారె పలుకులు, వీటినే చిరోంజి సీడ్స్ అంటారండి. ఇవి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలనుకున్న వారు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా అన్నీ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చాలా సింపుల్ అండి, జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. ఎలాంటి హంగామా ఉండదు, ఎలాంటి హడావుడి ఉండదండి. ఒకవైపు పాలలో సేమియా ఉడుకుతుంటుంది, ఒకవైపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ఫైనల్గా ఈ విధంగా కలిపేసుకోవడమే అండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి పాయసం తీసుకుందాం. ఈ విధంగా మనకు నచ్చినటువంటి బౌల్ తీసుకొని వేసుకోవాలండి పాయసం. ఈ పాయసంలో ఎలాంటి షుగర్ కానీ, బెల్లం కానీ, అలాగే షుగర్ ఫ్రీ పిల్స్ కానీ ఏం వేయలేదండి. సేమియా పాయసం అని అంటున్నారు. సేమియా పాయసం అంటే షుగర్ లేకుండా, బెల్లం లేకుండా, షుగర్ ఫ్రీ పిల్స్ లేకుండా ఏ విధంగా సేమియా అయ్యింది అని మనం అనుకోవచ్చండి. స్వీట్ ఏం యాడ్ చేసుకోకుండా ఈ విధంగా మనకి ఎంతైతే కావాలో అంత ఒక సపరేట్ బౌల్ తీసుకొని అందులో వేసుకున్న తర్వాత షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లేదండి మేము షుగర్ తినము, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో అని అనుకునేవారు షుగర్ ఫ్రీ పిల్స్ వేసుకోవచ్చండి. వీటిని వేసుకోవచ్చు. షుగర్ వాడము, ఈ షుగర్ ఫ్రీ పిల్స్ వాడము. మాకు బెల్లం కావాలి అంటే కొంచెం బెల్లం తీసుకొని వాటర్లో కరిగించుకొని ఇందులో కలుపుకొని తినవచ్చు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వీట్ తినాలనుకుంటే చాలా భయపడిపోయేవారు చాలామంది ఉన్నారండి.
ఎందుకంటే మన పేరెంట్స్కి షుగర్ కానీ బీపీ కానీ ఉన్నట్లయితే వంశపారంపర్యంగా మనకు కూడా వస్తాయేమో అన్న చిన్న భయం అండి. కాబట్టి అలాంటి వారు ఏం దిగులు పెట్టుకోకుండా ఎక్కువ మోతాదులో కాకుండా ప్రతిదీ లిమిట్గా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము ఈరోజు జ్యోతి మిస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు.